రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఏ జిల్లాల్లో అనే విషయం ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలానే హైదరాబాద్ టు విజయవాడ మధ్య స్తంభించిన రాకపోకలు, ఎందువల్ల ఈ రాకపోకలు నిలిచాయి అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే చంద్రబాబు నాయుడు గారికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం మొత్తం కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అలానే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మేము ఈ వీడియో చాలా కష్టపడి చేస్తాము. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పెను ప్రమాదం తప్పింది. ఆయన పర్యటిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోటును తిరిగి యథాస్థితికి తీసుకొని వచ్చారు. ఆయన పెద్ద ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వరద ముంపు ప్రాంతాల్లో ఆయన అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు పర్యటించారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. బాబు వెంటనే ఉన్నతాధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సూచనలు ఇస్తున్నారు. అలానే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఏపీకి ఐఎండీ హెచ్చరిక. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తుంది. ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది. ఈ వాయుగుండం భూభాగంలో నుంచి వచ్చిన తర్వాత 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనం బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవన ద్రోణి వాయుగుండ కేంద్రం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సోమవారం కూడా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, అక్కడక్కడ కొన్ని జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ ఉంటుందని చెబుతోంది. కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు జారీ చేసిన 3వ నెంబర్ హెచ్చరికలను వెనక్కు తీసుకుంది వాతావరణ శాఖ. నేడు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం ఇన్పుట్లో 10,25,776 క్యూసెక్లకు కాగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ప్రవాహం 11 లక్షల క్యూసెక్ల వరకు చేరే ఛాన్స్ ఉంది. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడను అతి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాలతో పాటుగా బోడమేర పొంగడంతో నగరవాసులు వణికిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచి బోడమేరకు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు గారు అక్కడే మకాం వేశారు. బాధితులకు అవసరమైన ఆహారాన్ని అందచేయాలని సూచించారు. విజయవాడలో పరిస్థితులన్నీ చక్కబెట్టే వరకు అక్కడే ఉంటానని సీఎం గారు అయితే తెలిపారు. అలానే హైదరాబాద్ టు విజయవాడ మధ్య స్తంభించిన రాకపోకలు. రాష్ట్రంలో వరుణదేవుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలలో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతుండటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. చిల్లకల్లు, నందిగామ వద్ద జాతీయ రహదారి 65పై వరద నీరు పొంగి పొర్లుతుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకనిగూడెం వద్ద పాలేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక సూర్యాపేట జిల్లా రామాపురం ఎక్స్ రోడ్ వద్ద వంతెన కుప్పకూలింది.
పరిస్థితులు భయానకంగా ఉండటంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసర అనివార్య పరిస్థితుల్లో ప్రయాణికులు ఆల్టర్నేట్ రూటుల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైదరాబాద్ చౌటుప్పల, చిట్యాల, నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ వెళ్లాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లేవారు హైదరాబాదు, చౌటుప్పల, చిట్యాల, నగిరికల్, సర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మరిపేడ బంగ్లా, ఖమ్మం మీదుగా వెళ్లాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు. అలానే ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. భారీ వరదలకు పైనుంచి బ్యారేజ్ వైపుకు ఒక బోటు కొట్టుకొచ్చింది. ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. గేటుకు అడ్డంగా పడిపోయింది. బోటు ఢీకొట్టడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయింది. ఇవి పూర్తి వివరాలు అన్నమాట, లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.